సంక్రాంతి మీ జీవితాల్లో వెలుగు తేవాలని మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు। ఈ సంక్రాంతి ద్వారా నేను ఒక సంకల్పం చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి రాతి యుగం పోవాలి, మళ్ళీ రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన స్వర్ణ యుగం ఈ రాష్ట్రంలో రావాలి, తెలుగు జాతికి రావాలని నా ఆకాంక్ష, నా సంకల్పం। ఎప్పుడు కూడా నా సంకల్పం చేస్తే అది నా ఉడుము పట్టు తప్ప అపజయం నా జీవితంలో ఎప్పుడూ లేదని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా। నాకేదో ముఖ్యమంత్రి పదవి కోసమో పవన్ కళ్యాణ్కి అధికారం కోసమో రెండు పార్టీ నాయకులకు కార్యకర్తలకు అధికారం కోసం కాదు, ఈ రాష్ట్రంలో జరిగే పోరాటం అహంభావంతో విర్రవీగిపోతున్న సైకో జగన్కి 5 కోట్ల ప్రజానీకానికి జరిగే పోరాటం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా। ఈ పోరాటంలో 5 కోట్ల జనాలు గెలవాలన్నా, ప్రజలు గెలవాలన్నా, సైకో జగన్ గెలవాలన్నా మీ చేతుల్లో ఉంది। గట్టిగా మీరు చప్పట్లు కొట్టి ఆ వ్యక్తిని గెలవనీయకుండా చేస్తామని, భూస్థాపితం చేస్తామని సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది। నేను అడుగుతున్నా, 5 ఏళ్ల అధికారంలో ఉన్నాడు, మీ జీవన ప్రమాణాల్లో ఏవైనా మెరుగైందా అని అడుగుతున్నా। ప్రతి ఒక్కరి మీ ఆదాయం పెరిగిందా, మీ ఖర్చులు తగ్గాయా, మీ జీవితాలు బాగున్నాయా? ఒక రైతు, ఒక విద్యార్థి, ఒక నిరుద్యోగి, ఒక కూలి, ఒక కౌలు రైతు, ఒక ఆడబిడ్డ, కడాన ఒక పత్రికా విలేకరులు కూడా ఎవరి జీవితాల్లో కూడా ప్రశాంతత లేదు, చాలిన ఆదాయం। ఈరోజు మీరు చూడండి, నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా? బాగా పెరిగాయా లేదా? నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 76 రూపాయలు పెట్రోలు, ఇప్పుడు ఎంత 111 రూపాయలు, అవునా కాదా? దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ ధర మన రాష్ట్రంలోనే। ఆ రోజు 70 రూపాయలు డీజిల్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 99 రూపాయలు। బియ్యం 40 రూపాయలు, ఇప్పుడెంత? 60 రూపాయలు, అవునా కాదా? కందిపప్పు 87 రూపాయలు, ఇప్పుడు 160 రూపాయలు। చింతపండు 122 రూపాయలు అప్పుడు, ఇప్పుడు 240। మినప్పప్పు 79, ఇప్పుడు 160। పంచదార 26 అప్పుడు, ఇప్పుడు 45। వంట నూనె 60, ఇప్పుడు 130। ఎల్పిజి గ్యాస్ ఎంతమ్మా? 726 అప్పుడు, ఇప్పుడు ఎంత? 1175, అవునా కాదా? నేనే దీపం పెట్టా, వంట గ్యాస్ నేనే ఇచ్చా మీ అందరికీ। ఇప్పుడు ఈ ధరలు పెరిగిపోయి వంట గ్యాస్ వాడడం మానేసి మళ్ళా కట్టెల పొయ్యికొచ్చారు, అదే రాతి యుగం। నేను హామీ ఇస్తున్నా, నా ఆడబిడ్డలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా। కరెంటు బిల్లులు 200 బిల్లు ఎంత అయింది తమ్ముళ్ళు? ఇప్పుడు 1000 రూపాయలు, అవునా కాదా? 5 రెట్లు పెరిగిందా లేదా? మద్యం మా తమ్ముళ్ళు కొంతమందికి అలవాటు అయింది, శారీరకంగా కష్టపడతారు, సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకొని పడుకుంటే తెల్లవారి మళ్ళా రెడీ అవుతాం అనుకుంటారు, బాధలు మర్చిపోయి। మీ బలహీనత అర్థం చేసుకున్నాడు సైకో జగన్, ముద్దుల పేరు పెట్టాడు, మద్యపాన నిషేధం, దానిపైన నాసిరకం బ్రాండ్లు తెచ్చాడు, రేట్లు విపరీతంగా పెంచాడు। 60 రూపాయలు ఎంత తమ్ముళ్ళు? ఇప్పుడు ఎంత? 200, అవునా కాదా? 200 చేశాడు। కొత్త బ్రాండ్లు తెచ్చాడు,
భూమ్ భూమ్ తెచ్చాడు, స్పెషల్ స్టేటస్ తెచ్చాడు. మనకు రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తేడు కానీ మద్యం మాత్రం స్పెషల్ స్టేటస్ అని పేరు పెట్టాడు. ఈ విధంగా మీరు చూస్తే ఎప్పుడూ ఊహించిన విధంగా నాసిరకం, కల్తీ, ఎక్కడికక్కడ ప్రజల ఆరోగ్యంతో, మా ఆడబిడ్డల తాడిబొట్టుతో ఆడుకునే పరిస్థితికి వచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క కేబుల్ నెట్వర్క్ నేనే ఆ రోజు చేశాం. 149 రూపాయలు కనెక్షన్ ఇచ్చాం. ఇప్పుడు 350 రూపాయలు అయిపోయింది. నేను అడుగుతున్నా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ, ఇంత రేట్లు పెరిగిపోతే మీరు సంక్రాంతి చేసుకునే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు 8 రకాల వస్తువుల్ని, నిత్యావసర వస్తువుల్ని తెలుగుదేశం పార్టీ ఫేర్ ప్రైస్ షాప్ ద్వారా ఇచ్చాం. ఈరోజు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క బియ్యం తప్ప ఏమీ రావడం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క 200 రూపాయలు పింఛన్ని 2000 రూపాయలు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 10 రెట్లు పెంచాను. ఈయనేమన్నాడు 3000 ఇస్తా అన్నాడు. నేను కూడా 3000 ఇస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం వచ్చుంటే ప్రతి ఒక్క పెన్షనర్కి 30,000 రూపాయలు అదనంగా వచ్చేది. దాన్ని కూడా బొక్కబెట్టే పరిస్థితికి వచ్చాడు. అంటే ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్కన ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఒకప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టాం. పేదవాడికి 5 రూపాయలకు భోజనం పెట్టాం. 3 పూట్ల 15 రూపాయలు, నెలకు 450 రూపాయలు, పింఛన్ 2000 రూపాయలు, 450 రూపాయలు. మనం పెట్టిన అన్నా క్యాంటీన్లో భోంచేస్తే 1500 రూపాయలు డబ్బులు చేతుల్లో ఉండేది. ఇంట్లో వాళ్ళు గౌరవించే వాళ్ళ డబ్బుల కోసం, మందుల కోసం ఉపయోగపడింది. పేదవాళ్ళని ఆదుకుంటా మళ్ళా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో వాళ్ళకందరికీ న్యాయం చేసే బాధ్యత అన్నా క్యాంటీన్లు ఎక్కడ అవసరమైతే అక్కడ పెట్టి పేదవాళ్ళకి 5 రూపాయలకే భోజనం పెట్టే పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీ తీసుకొస్తాం. వెంకటేశ్వర స్వామి దగ్గర టీటీడీలో అన్నదానం ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు, ప్రాణదానాన్ని ప్రవేశపెట్టింది నేను. డబ్బులున్నాయి, నాసిరకం తిండి పెడుతున్నారు అక్కడ. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎక్కడికక్కడ నాణ్యమైన తిండి పెడితే అన్నదానం టీటీడీలో కూడా నాసిరకం పెట్టే పరిస్థితి వచ్చిందంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళో మీరే అర్థం చేసుకోవాలి. నేను అందుకే మళ్ళా మిమ్మల్ని కోరుతున్నా, తొందరలోనే సంక్షేమ రాజ్యం వస్తుంది, పేదవాడి రాజ్యం వస్తుంది, రైతు రాజ్యం వస్తుంది. రాబోయే సంక్రాంతికి మీ ముఖాల్లో వెలుగు చూసే బాధ్యత, ఆనందం చూసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు మీ అందరికీ ఒక ప్రోగ్రాం ఇచ్చాం, బాబు భరోసా.